నమస్తే వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్। ఈ నెల 25, 26వ తేదీలలో హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు అఖిల భారత విద్యార్థుల సదస్సు ప్రచార కార్యక్రమంలో భాగంగా ఖమ్మం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది। ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ ఆజాద్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యా కాషాయీకరణ, కార్పొరేటీకరణను ప్రేరేపిస్తూ మనువాద సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భాగంగా నూతన జాతీయ విద్యా విధానం 2020ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుందని, అలాగే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని అఖిల భారత విద్యార్థుల సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు। అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ కోఆర్డినేటర్ చారువక్క మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు విద్యా రంగాన్ని అస్తవ్యస్తం చేశారని, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో పాటు నూతన విద్యా పాఠ్య ప్రణాళిక 2023ను తీసుకువచ్చి స్వేచ్ఛ, సమానత్వం, అంధవిశ్వాసాలను పెంచే విద్యా విధానాలు వెనక్కి తీసుకోవాలని వారు మాట్లాడారు। ముందుగా ఖమ్మం పాత్రికేయ మిత్రులందరికీ కూడా భారత్ బచావో విద్యార్థి నేషనల్ యూనివర్సిటీ ఆల్ ఇండియా లెవెల్ కాన్ఫరెన్స్ తరపున ఉద్యమాభివందనాలు। మిత్రులారా, భారత్ బచావో ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తారీఖులలో ఆల్ ఇండియా యూనివర్సిటీ లెవెల్ స్టూడెంట్స్ కాన్ఫరెన్స్ను నిర్వహిస్తున్నాం। దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని యూనివర్సిటీల విద్యార్థుల్ని కలుపుతూ, అంతేకాకుండా అన్ని ప్రజా సంఘాలని, భారత్ బచావోలో భాగస్వామ్య సంఘాలుగా ఉన్న అన్ని ప్రజా సంఘాలని ఐక్యం చేస్తూ ఏదైతే జాతీయ విద్యా విధానం 2020 అనే పేరుతోటి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తుందో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రజల ముందు ఉంచడానికి యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రొఫెసర్లు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ సభలను నిర్వహించడం జరుగుతుంది। ముందుగా అందరిని పరిచయం చేస్తాను। నా పేరు చార్వాక, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ నేషనల్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నా। మాది భారత్ బచావోలో భాగస్వామ్య విద్యార్థి సంఘం। మిత్రుడి పేరు ఆజాద్, ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్స్ అసోసియేషన్కు ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు। భారత్ బచావో నేషనల్ స్టేట్ ఇన్ఛార్జ్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్। తమ్ముడు గణేష్, ఉస్మానియా యూనివర్సిటీలో LLB స్టూడెంట్। తమ్ముడు ప్రశాంత్, తెలంగాణ భారత్ బచావో ప్రజా ఫ్రంట్ భాగస్వామ్య సంఘం సభ్యుడు। అన్న పేరు ప్రభాకరాచారి, ప్రభాకరాచారి మద్దతు సంఘంగా వచ్చిండు। రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు అన్న। అంటే భారత్ బచావో ఈ మీటింగ్ మద్దతు తెలపడానికి కోసం వచ్చింది। సోమన్, శ్రావణ్, ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిస్ట్ కూడా। విక్రమ్, కాకతీయ యూనివర్సిటీ జర్నలిజం స్టూడెంట్। అయితే మిత్రులారా, మేము రావడానికి కారణం ఇందాక చెప్పినట్టు 25, 26 తారీఖులలో జరిగేటువంటి సభలను విజయవంతం చేయడంతో పాటు మేమేమంటున్నామంటే ఈ దేశంలో శాస్త్రీయ విద్య కావాలని మేమంటున్నాం। కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, కాషాయ విద్యను చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉన్నది। అంటే ఈ విద్యా విధానాన్ని మొత్తంగా కూడా కాషాయీకరణ చేసేటువంటి పెద్ద కుట్రలు జరుగుతూ ఉన్నాయి। మేమేమంటున్నాము, శాస్త్రీయ విద్యా విధానం కావాలని అంటూ ఉన్నాం। అంతేకాకుండా మేము సమాన విద్య కావాలంటూ ఉన్నాము। అంటే ఉన్నోడైనా లేనోడైనా, కలెక్టర్ పిల్లాడైనా, కార్మికుడి పిల్లాడైనా, కూలీ పని చేసుకునే పిల్లాడైనా, కండక్టర్ కొడుకైనా అందరూ కూడా ఒకే రకమైన సమాన విద్య కావాలని మేము కోరుకుంటూ ఉన్నాం। కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం సనాతన విద్య కావాలని చెప్పేసి వాళ్ళ కొత్త సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నది। దీన్ని విద్యార్థి సంఘాలుగా, భాగస్వామ్య విద్యార్థి సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాము। దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఓయూ స్కాలర్ మిత్రుడు ఆజాద్ మాట్లాడుతారు। మిత్రులారా, మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాల నుంచి కూడా విద్యారంగాన్ని
పూర్తిగా నాశనం చేస్తుంది. ఆ క్రమంలోనే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రీయ అంశాలపై అదేవిధంగా చరిత్రపై వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. దాని కొనసాగింపుగానే ఈరోజు NEP 2020 అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చేళ్ళు. ఈ పాలసీకి సంబంధించి రాష్ట్రాల్లో ఇక్కడ కూడా చర్చను వాళ్ళ అభిప్రాయాలను ఇక్కడ కూడా తీసుకోలేదు. పార్లమెంట్లో కూడా చర్చ జరగలేదు. అదేవిధంగా విద్యావేత్తల అభిప్రాయాలు లేవు. అదేవిధంగా టీచర్లు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు కూడా ఇక్కడ వాళ్ళు తీసుకోలేదు. తీసుకోకుండా NEP 2020ని ఈరోజు బలవంతంగా విద్యా విధానంపై రుద్దుతూ అమలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. NEP 2020 ప్రధాన లక్ష్యం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ విలువలైనటువంటి స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత విలువల స్థానంలో మనువాద విద్యా వ్యవస్థను తిరిగి ప్రతిష్ఠించడం. పేరుకు వాళ్ళు నూతన జాతీయ విద్యా విధానం అంటున్నారు, కానీ అది నూతన జాతీయ విద్యా విధానం ఎంత మాత్రం కాదు. అది సనాతన జాతీయ విద్యా విధానం. ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళు డార్విన్ సిద్ధాంతాన్ని తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. టిప్పు సుల్తాన్ చరిత్రను తొలగిస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు ఇలా బ్లాక్ మ్యాజిక్ లాంటి ఒక మంత్రదండాలు, భూత కల్పనలు అనేటువంటి శాస్త్రాలను తీసుకొచ్చి వాళ్ళు పాఠ్యాంశాలుగా చేర్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వాటన్నిటికీ ఇప్పటికే ఒక 1800 మంది శాస్త్రవేత్తలు ఏకాఏకిన దీన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వానికి లేఖలు రాసి పంపడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కొన్ని కథలు, కల్పిత కథలైనటువంటి భగవద్గీత, రామాయణం, మహాభారతం లాంటివి అవి రచనలు. వాస్తవానికి వాటిని వాళ్ళే చెప్తున్నారు ఇవి రచనలు అని చెప్పేసి, కానీ వాటిని యథార్థ ఘటనలు అని చెప్పేసి ఈరోజు పాఠ్యాంశాలుగా చేర్చడం కోసం వాళ్ళు అనేక ప్రయత్నాలు చేయడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే 6వ తరగతి నుంచే వాళ్ళు ఈరోజు వాళ్ళ వృత్తి విద్యా కోర్సులు చేపట్టి మొత్తం కూడా ఏదైతే మనవాద విద్యా వ్యవస్థ ఒక చాతుర్వర్ణ సమాజాన్ని నిర్మించిందో అట్లాంటి ఒక అంతరాలను మళ్ళీ పెంచి పోషించేందుకు కులవృత్తుల ఆధారంగా ఇలా 6వ తరగతి నుంచి వాళ్ళు మళ్ళీ ఒక కులవృత్తి విద్యా విధానాన్ని వాళ్ళు ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ లో చూసినట్లయితే కుళ్ళు గుత్తగా ఈ దేశంలో ఉన్న విద్యారంగాన్ని అనిల్ అంబానీ, గౌతమ్ అబానీ, జిందాల్, మిట్టల్ వీళ్ళందరూ కూడా కుళ్ళు గుత్త అమ్మేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పేసి ఒక మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ చెప్పేసి విశ్వవిద్యాలయ స్థాయిలో ఒక కార్పొరేట్ విశ్వవిద్యాలయం వాళ్ళు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు వచ్చి కూడా పేదలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, ఫెలోషిప్స్ ఉన్నాయి, ఏమున్నాయి వాళ్ళకు ఒక ఫీజులు దన్నుకోవడం మాత్రమే వాళ్ళ ప్రధాన లక్ష్యంగా, లాభార్జన లక్ష్యంగానే ఈ రోజు ప్రైవేట్ యూనివర్సిటీ వచ్చింది. దాని క్రమంలో ఈ రోజు మల్టీ డిసిప్లినరీ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి కొత్తగా అనిల్ అంబానీకి, గౌతమ్ అదానికి, అదేవిధంగా ఈ మిట్టల్, జిందాల్ లాంటి బడా వ్యాపారవేత్తలకు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని తగ్గట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా వాళ్ళు కోర్సుల సరళీకరణ అనేటువంటి ఒక పద్ధతిని తీసుకొస్తా ఉన్నారు. కోర్సుల సరళీకరణ అంటే ఏంది? ఒక యూనివర్సిటీలో ఒక చదువు చదివి ఒక పట్టా తీసుకొని ఒక సంవత్సరానికి ఒక కోర్సు పట్టా తీసుకొని మరొక యూనివర్సిటీలో మరొక చదువు చదవడం, ఇవన్నీ కూడా ఎట్లాంటి విద్యా విధానాలు అంటే అమీర్పేటలో ఈ రోజు